కెమెరామెన్ బట్టు మీద ఫోకస్ ఆపి కొంచెం రావే వసే. స్నానం చేస్తుందమ్మా స్నూఫీ బాబు. మీరు బట్టు బాయ్. హలో అక్వామ్యాన్, వాట్సాప్. ఈరోజు స్పెషల్ ఐటమ్ మన స్నూఫీ గాడి అనమాట ఛానల్లో ఈ వీడియోలో. ఎందుకంటే మనం స్నూఫీ గాడికి బాతింగ్ కర్వానే పోతున్నా హే. దాన్ని తెలుగులో ఎందుకు చెప్పట్లేదంటే మన స్నూఫీ గాడికి తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం బాతింగ్ని తెలుగులో ఏమంటారో అదే. ఆ పదం వినిపిస్తే వెళ్ళి మంచం కింద దాంకుంటాడు. సో అందుకనే అలా చెప్పట్లేదు అనమాట. మనం అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చి మనోడికి సర్ప్రైజ్, అదే షాక్ ఇద్దాం పదండి. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉంటున్నావరా? సో గైస్, కుంకుడుకాయలతో చేయించబోతున్నాం స్నానం. చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. ఫస్ట్ టైం చేయించబోతున్నాను అనమాట కుంకుడుకాయలతో. అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏదన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పోతే, మనోడికైతే ఏం లేవు. అయినా సరే దీంతోనే కర్వానేక అప్పుడే మంచిది. చూద్దాం, మనం కూడా ట్రై చేస్తున్నాం. అసలుకి 1 month బ్యాక్ నుంచి చేయించాలి, కానీ మీకు చూపిద్దాం అని చెప్పి నేనే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఏదో ఒక వీడియో ఉంటుంది, అవన్నీ ఎడిట్ చేసి పెట్టేసరికి ఈరోజు టైం దొరికింది. ఈరోజు కూడా లేట్ అయిపోయింది. పొద్దున పెడదాం అనుకున్నా కానీ మస్తు లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సాయంత్రం అయిపోవచ్చింది, ఇంకా చీకటి పడకముందే తొందరగా చేయించేస్తే అయిపోతుంది. అయితే గాయస్, కొన్ని కుంకుడుకాయలు తీసుకొని వాటిని ఉడకబెట్టుకుందాం. అంటే చితక్ కొట్టుకొని ఉడకబెట్టుకుందాం. అప్పుడే ఆ ఫోమ్ వస్తుంది అనమాట. దాంతోనే ఇప్పుడు వీడికి కెమెరామెన్ బట్టు మీద ఫోకస్ ఆపి కొంచెం దగ్గరికి వచ్చి ఆడియన్స్కి చూపిస్తా. ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాం ముందే. దీంట్లో వేసేద్దాం. ఈ మాత్రం చాలా అని అనుకుంటున్నా ఉడకబెట్టుకోవడం. ఇంకొన్ని కూడా వేద్దాం. అయితే గాయస్ 15 minutes అయింది. ఇది మనడు అసలు ఆపడిగా అరవడం. అది కానీ అక్కడ కూర్చొని ఎట్లా అరుస్తున్నాడు. అయితే గాయస్ 15 minutes అయిందనమాట. ఇది ఇట్లా ఉడకడానికి పెట్టి, ఇదిగోండి ఇట్లా అయింది. నురగ కూడా వస్తుంది. ఐ గెస్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వాడచ్చు అనమాట దీన్ని. సో దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే అస్సలు కథ ప్రారంభం అవ్వబోతుంది. ఏడు మనడు అదిగండి అక్కడే ఉన్నాడు. వాడికి ఇంకా డౌట్ రాలేదు. అలానే మెల్లిగా బాల్కనీకి తెచ్చేయాలి డౌట్ రాకుండా. గైస్, బకెట్ నింపేసాం. అది కూడా, ఆ షాంపూ కూడా, న్యాచురల్ షాంపూ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ ఐటమ్ని పట్టుకొని వద్దాం రండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆడే మన స్నూఫీ గాడు. ఇంకా డౌట్ రాలే. ఇదిగండి. ఇప్పుడు నాకు అనాలని లేదు, కాకపోతే అర్థం అయిపోయింది మనోడికి. స్నానం పాపం చూసారా ఎక్స్ప్రెషన్. స్నానం చేద్దామా? స్నానం చేద్దాం. అదిగోండి వెళ్ళిపోతున్నాడు. వదిలితే స్ట్రైట్కి వెళ్ళి మంచం కింద దాంకుంటాడు. ఇంకా పట్టుకొని ఇవ్వడు, అసలు రానివ్వడు. రావే వసే దాదా. అస్సలు నచ్చదు అనమాట మనడికి. ఉండు అక్కడే. స్టార్ట్ చేద్దాం రండి. నాడికి అస్సలు ఇష్టం ఉండదు స్నానం. అసలుకైతే కాలర్ తీసి చేయించాలి, కానీ ఆడు కాలర్ తీసి అసలు కంట్రోల్ అవ్వడు. సో విత్ కాలరే చేపిద్దాం. ఏమవుతుంది విత్ కాలరే. వీడంటే పిల్లిలా బిహేవ్ చేస్తాడు. జనరల్గా కుక్కలు ఇష్టపడతాయి స్నానం, కానీ మనడికి అస్సలు నచ్చదు అనమాట. ఏంటే ఎప్పుడు మళ్ళీ ఏదో నీళ్ళు అంటే నచ్చవు కెమెరామెన్. మళ్ళీ ఏదో నీళ్ళు అంటే అసలు నచ్చవు అన్నట్టు బిహేవ్ చేస్తాడా? ఎక్కడైనా ఇట్లా కొన్ని వాటర్ కనిపిస్తే చాలు, లేక్ లాగా చిన్న పాండ్ లాగా కనిపిస్తే చాలు, వెళ్ళి అందులో దుంకేసి మొత్తం గబ్బు గబ్బు అయిపోతాడు. ఇంకొన్ని కొన్ని 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 అట్లా.
ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? ఇప్పుడు కుంకుడుకాయ పోద్దాం, కాకపోతే చాలా వేడిగా ఉంది, కొంచెం వాటర్లో కలుపుకొని పోద్దాం. ఇప్పుడు బెటర్. వరస్ట్ బాతింగ్ టెక్నిక్ అనుకుంటా. అదే గాయస్, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీన్ని ఇట్లా పిసకాలంట, పిసక్కపోతే నొరగ రాదంట. నిజమైన పుల్లారావు. బట్టుగాడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. బట్టుగాడు అసలు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాగానే ఉన్నారుగా. ఇప్పుడు దీన్ని బర్రెని తోమినట్టు తోముదాం. మాగవే. అయితే ఇది ఇట్లానైనా లేకపోతే వావ్, వస్తుంది ఇదిగండి నురుగా. కాకపోతే ఇది ఏమాత్రం సరిపోదు. ఇంకండి గాయస్, కుంకుడుకాయలు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం షాంపూ తీసుకుంటున్నాను. కొంచెం షాంపూ పెట్టి చేపిద్దాం. అయితే అసలు నేను ఎప్పుడు స్నానం చేయించాను. మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు, మా డాడీ వీళ్ళే చేపిస్తారనమాట స్నానం. నేను కెమెరామెన్, నేను అసలు నేను చేయించాను స్నానం, కాకపోతే ఇప్పుడు వీడియో కోసం చేయించాల్సి వస్తుంది. అయితే షాంపూ కూడా సరిపోవట్లేదు, ఇంకా కొంచెం తెచ్చుకుందాం. ఇంకా షాంపూ తెచ్చుకున్నాం, కొంచెం నీట్గా మనడికి స్క్రబ్ కొట్టాలి. అమ్మో అమ్మో, స్నానం చేస్తుందమ్మా స్నూఫీ బాబు. మొత్తం మెరుస్తాడు ఇప్పుడు స్నానం అయిపోయాక, కోహినూర్ వజ్రంలో మెరుస్తాడు మనడు. అండ్ మనడికి హెయిర్ డ్రైయర్ అసలు అలవాట్లేదు, అది పెట్టేటప్పుడు కూడా ఫుల్ భయపడతాడు. ఇంకొంచెం మీరు షాంపూ, చాలా ఇంకొంచెం షాంపూ తీసుకున్నా. ఇప్పుడు మనడి బ్యాక్. అయితే ఇండి డాగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని రోజులు స్నానం చేయించకపోయినా అంత స్మెల్ రావు. అంటే బ్రీడ్స్ కూడా పెంచాం మేము ఒకప్పుడు. ఆ బ్రీడ్స్ మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బ్రీడ్స్ వాటికి ఇట్లా నువ్వు కొన్ని రోజులు స్నానం చేయించకపోయినా, మీరు కొన్ని రోజులు స్నానం చేయించకపోయినా మొత్తం స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిల్లో అసలు స్మెల్ రాదు, చాలా నీట్గా ఉంటాయి. అవునా? అబ్బా, కాలర్ తీసేస్తున్నా, అప్పుడే మడకి రుద్దగలుగుతాం, లేకపోతే రుద్దలేము. కానీ ఇప్పుడు పట్టుకోవడం కష్టమైద్ది, అసలు మాట వినడు. అమ్మ ఇక్కడ రా. మీ ఇంట్లో డాగ్స్ కూడా ఇంతేనా? కింద కామెంట్ చేసి చెప్పండి. అవి కూడా స్నానం ఇష్టపడతాయా, ఇష్టపడవా, ఏంటి ప్రాసెస్, అసలు ఏంటి స్కీమ్ నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి అన్నది చెప్పండి కింద. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగా? నేను నవ్వలేదండి, నవ్వకో. ఓకే, ఇప్పుడు వాటర్ పోసి కడిగేద్దాం మనం. ఆగవే. మొఖానికి సబ్బు పెట్టక్కర్లేదు, కానీ వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది. కానీ అది అసలు తడవనికి పెట్టలేదు మొఖాన్ని.
ఆ. ప్రతిసారి గుర్రంలాగా ఏంటి? సో మీరు కూడా మీ డాగ్స్కి ఎవరన్నా మీరు కూడా సో మీరు కూడా మీ డాగ్స్కి ఇట్లా స్నానం చేపిద్దాం అనుకుంటుంటే ఇట్లా చేయించకండి, కొంచెం మంచిగా చేయించండి. అదే అయిపోయింది మనోడి స్నానం, అయిపోయాడు మొత్తం రెడీ. ఇప్పుడు కొంచెం డ్రై అయినిచ్చాక తుడిచి కొంచెం డ్రై చేద్దాం, మనమే వాటర్ అంతా పిండేద్దాం. వీడి బొచ్చు మాత్రం చాలా గలీజ్ కొడుతుంది, చూడండి ఎట్లా కొడుతుందో. మై గాడ్. అండ్ వచ్చేసాడు. దా మళ్ళీ స్నానం అసలు నచ్చదు, కానీ మంచిగా తుడిపించుకుంటాడు, ఎక్కడికి పారిపోడు. దా ఈ పొట్టాడు రక్షణ అంట మా ఇంట్లో అర్థం కావట్లే. సే దా స్నూఫ్ దా. సే ఇక్కడ రావే కదా. సే అది చూసారా, బట్టుగాడు అసలు కుదురుగా ఉన్నట్లే. వాడి మధ్య అక్కడ కూడా ఎక్కుతున్నాడు, అది చూపిరా. ఆ రాడ్ ఎక్కుతున్నాడు, అంత హైట్ ఉన్నది. ఎట్లా ఎక్కుతున్నాడు అంటే ఈ పాండ్ నుంచి ఆ ఫ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడి నుంచి అది ఎక్కుతున్నాడు. జస్ట్ మిస్ మన రాడ్ నా గుండుకేసి కొట్టేవాడు అనమాట. చూసాను కాబట్టి సరిపోయింది. స్నూఫ్ దా దా. అది ఇల్లంతా తడి చేస్తుంది ఆపకుండా. ఇక్కడ రా. ఏంటే అన్ని రూములు తడి చేసి వస్తావా? బట్టు స్నూఫీ దా ఇక్కడ రా. దా ఇదిగో ఇక్కడే. ఓహో ఏడ్చినట్టే ఉంది. ఇక్కడ రా. ఎక్కడికి ఎక్కడికి? కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే నరాల్లో చలనం వస్తుందని చిన్నప్పుడు మా తాత చెప్పాడు. ఆయన ఆయుర్వేద వైద్యుడు, మహానుభావుడు. అసలుకైతే హెయిర్ డ్రైయర్ పెట్టచ్చు, కాకపోతే మనడికి అస్సలు నచ్చదనమాట. అది నేను కొనే, ఎందుకంటే వీడి సగ జీవితం దాకా వీడికి తెలియదు అనమాట హెయిర్ డ్రైయర్ లాంటిది ఉంటుందని. ఆడు పెద్దగా కొన్నా, ఇంకా ఆడికి అలవాట్లేదు. సో ఆడు పెట్టించుకోడు. వీడు పెట్టించుకుంటాడు మంచిగా బట్టుగాడు హెయిర్ డ్రైయర్, కానీ వీడైతే అస్సలు పెట్టించుకోడు. స్నూఫ్ అప్ అప్. బత్తు బాయ్. నవ్వి ఇంకా నవ్వరాట్లే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో గాయ్స్, ఇదిగోండి మనడు మ్యాక్సిమం డ్రై అయిపోయాడు. ఇప్పుడు ఈయన్ని బయటికి తీసుకెళ్ళి దువ్వుదాం. ఇంకా ఫైనల్గా మనడి గ్రూమింగ్ సెషన్ అయితే ఫినిష్ అయ్యిద్ది. స్నూఫ్ కమ్ దా, బయటకు వెళ్దాం దా. ఇది వాడి సేఫ్టీకి కాదు, వాడి నుంచి వేరే కుక్కలకి సేఫ్టీ. దా. సో గాయస్, బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు అదిగోండి అక్కడే వాళ్ళ మమ్మీ కూడా ఉంది. 90 పోయి ఇగ్నోర్ కొడుతుంది అది, ఇగ్నోర్. స్నూఫీ ఉంటే అంత రాదు, దాని పేరు 90. ఎందుకు పెట్టారని నన్ను అడగద్దు, ఎవడు పెట్టాడు కూడా తెలియదు. 90 అని పెట్టాడు ఆడి పేరు. ఇది ఇప్పుడు దీన్ని నీట్గా దూకడమే. ఎంత బొచ్చు వస్తుందో చూడండి, షాక్ అవుతారు మీరు. ఇలా నీట్గా అప్పుడప్పుడే దూకుంటే సరిపోతుంది, కంటిన్యూస్గా ఎక్కువ దువ్వకూడదు. ఉన్న బొచ్చు కూడా ఊడిపోతుంది. ఏదో కొంచెం దూతే చాలు. ఇలా స్నానం చేయించినప్పుడు దూతాం మేమైతే. వస్తే ఇంత ఊడింది, జస్ట్ బిగినింగ్.
ఎంత ఊరుతుందో చూడండి మీరు లాస్ట్ దాకా. సో గాయస్ ఎందుకంటే రెడీ అయిపోయాడు మనడు. చూడండి వజ్రంలా మెరుస్తున్నాడు, మొత్తం నీట్గా అయిపోయాడు అనమాట. అది మనడు స్నూఫీ బాతింగ్ లీక్డ్ ఫుటేజ్ కదమ్మా. గుడ్ బై మొత్తం రెడీ అయిపోయింది. అది ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తా. చూడండి గాయస్, సో ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మేము ముందుకు వస్తూనే ఉంటుంది ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ వెబ్ పాసిబుల్. అది ఇంకా మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. హీరోలు వచ్చారు.